కిలోమీటర్లో బ్లేడ్తో బస్సు ఆపలేదని లేదా బస్సుకు అడ్డంగా బండ్లు పెట్టి అవి తీమన్నందుకు వాళ్ళ గొంతులు కోసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎంతో దాష్టికాలు చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని చిన్న చిన్న కారణాలతో ఉట్టికి చంపేసినటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలని, అలానే నెల్లూరులో రౌడీయిజం ఉండకూడదని, రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. ఎవరి మీదనైనా కూడా 307 కేసు ఉండి అది కూడా ఒక్క కేసు అయి ఉండి దాంట్లో కనుక A1, A2, A3లో ఏ ఒక్కరికైనా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకోవడం, దీనికి పైనుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ క్రమంలో చాలామంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నారు. మేము తప్పకుండా కూడా సమర్థిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా రౌడీయిజం ఉండకూడదు. నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఒక మంచి పేరుందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా ఉంటుంది. అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉంటారో ఆ కేసెస్ కనుక అనవసరంగా 307లు పెట్టి ఒక్క కేసును పెట్టుకుని వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కనుక వస్తే పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు బొబ్బల శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్గా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్గా కూడా ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక 307 కేసు కూడా పెట్టడం జరిగింది. కేవలం ఆ 307 కేసుని బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇలా పొలిటికల్ మోటోతో ప్రారంభమైనటువంటి కేసెస్ ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అఫెన్స్, ఆయన చేతిలో కర్రలు కానీ కత్తులు కానీ అలాంటివి కూడా ఉండవు, ఎప్పుడు కూడా ఉండవు. ఆ సందర్భంలోనే కాదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. మరి అలాంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఏదైనా కూడా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆమె తప్పకుండా నేను దీన్నంతా కూడా కన్సిడర్ చేసి దీని లోతుపాతులన్నింటినీ కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మేము మరలా కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలను కానీ వాటన్నిటిని కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా ఖండిస్తూనే వస్తూ ఉంటాం. కానీ పొలిటికల్ మోటోతో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. కనీస బాధ్యతగా పోలీసు వారు ఈ రకంగా మేము మీద రౌడీ షీటు మేము ఓపెన్ చేస్తున్నాం, ఎంక్వైరీకి రాండి అని కూడా కనీస సమాచారం లేకుండా అమిత దారుణంగా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం జరిగిందని మేము ఈరోజు కూడా మనవి చేస్తున్నాం. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు, సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు, నేను అందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కలిసి పొలిటికల్గా ఇట్లా బయాస్ చేసినటువంటి ఈ తప్పుడు కేసులు అందరి ఆధారంగా ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని దానిని కనీసం వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని పునఃపరిశీలించాలని చెప్పి ఎస్పీ గారిని మేము కోరటం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి